Okay friends, today we are going to discuss about topic called as epithelial cell junctions. Epithelial cell junctions. నార్మల్గా ఫస్ట్ మనకి స్కిన్లో ఏమేమి లేయర్స్ ఉంటాయో తెలియాలి. స్కిన్లో ఫస్ట్ వీ విల్ హ్యావ్ ఎపిడర్మిస్ ఫాలోడ్ బై డర్మిస్. ఓకే, డర్మిస్ తర్వాత హైపోడర్మిస్ అని ఉంటాయి. హైపోడర్మిస్ ఆర్ సబ్ క్యూటిస్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సబ్ క్యూటేనియస్ ఫ్యాట్ కూడా ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద 3 లేయర్స్. నో ఎపిడర్మిస్కి వచ్చేసరికి ఎపిడర్మిస్లో మనకి ఫర్దర్గా 5 లేయర్స్ ఉంటాయి. 5 లేయర్స్ ఏంటిది? దానికి ఒక నిమోనిక్ ఉంటుంది. కమ్ లెట్స్ గెట్ సన్బర్న్. లెట్స్ గెట్ సన్బర్న్ అంటే CLGSB. స్ట్రేటమ్ కార్నియం, స్ట్రేటమ్ ల్యూసిడమ్, స్ట్రేటమ్ గ్రాన్యులోజం, ఓకే, స్ట్రేటమ్ స్పైనోజం అండ్ స్ట్రేటమ్ బేసాలే. ఓకే, ఇవన్నిటి గురించి ఒక్కొక్క 1 పాయింట్ మాట్లాడుకుందాం. స్ట్రేటమ్ కార్నియం దాంట్లో దేర్ ఇస్ నో న్యూక్లియర్. ఓకే, దేర్ ఇస్ నో న్యూక్లియర్. నార్మల్లీ దేర్ ఇస్ నో న్యూక్లియర్. స్ట్రేటమ్ గ్రాన్యులోజం దగ్గరకు వచ్చేసరికి ఇట్ హ్యాస్ మోర్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. ఓకే, ప్రోటీన్ ఎక్కువ ఉండే ఏరియా ఇది. నా స్ట్రేటమ్ బేసాలే ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి విటమిన్ డి సింథసిస్ అనేది జరుగుతుంది. విటమిన్ డి సింథసిస్ హ్యాపెన్స్ ఇన్ ద స్ట్రేటమ్ బేసాలే, అంటే D3 కోలికాల్సిఫెరాల్. అండ్ స్ట్రేటమ్ బేసాలలోనే మనకి మెలనోసైట్స్ అని చెప్పేసి ఉంటుంది. మెలనోసైట్స్ దాని ఒరిజిన్ ఎక్కడ ఉంటుంది? న్యూరల్ క్రస్ట్ సెల్స్ నుంచి దాని ఒరిజిన్ అయితే న్యూరల్ క్రస్ట్ అనేది ఎక్టోడమ్. ఓకే, ఎక్టోడమ్ నుంచి న్యూరల్ క్రస్ట్ సెల్స్ నుంచి మెలనోసైట్స్ అని ప్రొడ్యూస్ అయితే విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ బేసల్ సెల్స్. అయితే మనకి ఇక్కడ నుంచి మనకి మెలనిన్ పిగ్మెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మెలనిన్ అంటే మనకి ఫినైల్ అలనిన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫినైల్ అలనిన్ హైడ్రాక్సిలేస్, దాని తర్వాత హైడ్రాక్సిలేస్, దాని తర్వాత అక్కడ నుంచి మనకి టైరోసిన్ ప్రొడ్యూస్ అవుతుంది. టైరోసిన్ నుంచి మనకి టైరోసిన్ హైడ్రాక్సిలేస్ వల్ల మనకి డోపా ప్రొడ్యూస్ అవుతుంది. ఈ డోపా నుంచి మనకి టైరోసినేస్ వల్ల వి విల్ గెట్ మెలనిన్. ఓకే, సో మెలనిన్ ప్రొడ్యూస్ అవ్వాలంటే దిస్ ఇస్ ద పాత్వే. దిస్ ఇస్ నాట్ మెలటోనిన్, దిస్ ఇస్ మెలనిన్, MELANIN. ఓకే, మెలనిన్. అయితే మెలనిన్ ప్రొడ్యూస్ అయిన తర్వాత బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ మెలనోజోమ్స్ అండ్ సైజ్ ఆఫ్ మెలనోసైట్స్ మనకి బ్లాక్ పీపుల్ అండ్ వైట్ పీపుల్ అని చెప్పేసి ఉంటారు. వైట్ పీపుల్లో మనకి సైజ్ తక్కువ ఉంటుంది అండ్ నెంబర్ తక్కువ ఉంటుంది అండ్ డెన్సిటీ తక్కువ ఉంటుంది. ఓకే, సైజ్ అండ్ డెన్సిటీ, నాట్ నెంబర్, సైజ్ అండ్ డెన్సిటీ. డిక్రీజ్ ఇన్ సైజ్ అండ్ డిక్రీజ్ ఇన్ డెన్సిటీ ఆఫ్ మెలనోసైట్స్. అదే ఇక్కడ బ్లాక్ పీపుల్లో వీ విల్ హ్యావ్ ఇంక్రీజ్ సైజ్ అండ్ ఇంక్రీజ్ డెన్సిటీ ఆఫ్ మెలనోసైట్స్ అండ్ మెలనిన్ పిగ్మెంట్ అనేది కొంచెం బ్లాక్ పీపుల్లో ఎక్కువ ఉంటుంది, మెలనిన్ పిగ్మెంట్ అనేది వైట్ పీపుల్లో తక్కువ ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ డిఫరెన్సెస్. ఇంకొన్ని డిఫరెన్సెస్ ఏంటిదంటే నార్మల్గా ఎపిథీలియంకి సంబంధించి వీ విల్ కాల్ సమ్ టర్మ్స్ యాజ్ కెరటోసిస్. ఓకే, కెరటోసిస్ అని కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద కెరటోసిస్ టర్మ్స్ వచ్చేసరికి డిస్కెరటోసిస్, హైపర్కెరటోసిస్, పారాకెరటోసిస్. డిస్కెరటోసిస్, హైపర్కెరటోసిస్, పారాకెరటోసిస్. డిస్కెరటోసిస్ అంటే అది నార్మల్గా మనం దేంట్లో చూస్తాం? డిస్కెరటోసిస్ అంటే స్క్వామస్ సెల్ క్యాన్సర్లో డిస్కెరటోసిస్ అయితే. హైపర్కెరటోసిస్ వచ్చేసరికి సోరియాసిస్లో అవుతుంది. పారాకెరటోసిస్ కూడా సోరియాసిస్లో అవుతుంది. సో సోరియాసిస్లో హైపర్కెరటోసిస్, పారాకెరటోసిస్ అవుతుంది. స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఫర్ హైపర్కెరటోసిస్ ఇస్ క్యాలస్ ఫార్మేషన్, క్యాలస్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ పారాకెరటోసిస్కి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఎక్టైనటిక్ కెరటోసిస్ అని చెప్పేసి అంటారు. యాక్టినిక్ కెరటోసిస్ ఇది ప్రియర్ టు ద లీజన్, అంటే స్క్వామస్ సెల్ క్యాన్సర్ లీజన్ ప్రియర్గా ఎక్టెనిక్ కెరటోసిస్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, ఈ హైపర్ కెరటోసిస్ అండ్ పారాకెరటోసిస్ మీనింగ్ ఏంటిదంటే హైపర్ కెరటోసిస్ అంటే ఇట్ ఈస్ డ్యూ టు స్ట్రేటమ్ కార్నియం ఎక్కువ ప్రొలిఫరేషన్ అవ్వడం వల్ల హైపర్ కెరటోసిస్ అంటారు. అండ్ పారాకెరటోసిస్ అంటే ఇంక్రీస్ న్యూక్లియర్ రిటెన్షన్ ఇన్ ద స్ట్రేటమ్ కార్నియం. ఇంక్రీస్ న్యూక్లియర్ రిటెన్షన్ ఇన్
స్ట్రేటమ్ కార్నియం. నార్మల్గా స్ట్రేటమ్ కార్నియంలో మనకి న్యూక్లియస్ అనేది ఉండదు. స్ట్రేటమ్ కార్నియంలో ఒకవేళ న్యూక్లియస్ కనుక ఉంటే దాన్ని పారాకెరటోసిస్ అంటారు. నార్మల్గా స్ట్రేటమ్ కార్నియం అనేది increased thickness of stratum corneum is seen in psoriasis and callus formation, that is hyperkeratosis. Okay. Now stratum granulosum గురించి మాట్లాడుకుంటే stratum granulosum, that is the third layer. స్ట్రేటమ్ గ్రాన్యులోజం గురించి మాట్లాడుకుంటే స్ట్రేటమ్ గ్రాన్యులోజం థిక్నెస్ బట్టి, బేస్డ్ ఆన్ ద థిక్నెస్, స్ట్రేటమ్ గ్రాన్యులోజం ఇఫ్ ఇట్ ఈస్ మోర్ థిక్ అండ్ ఇట్ ఈస్ లెస్ థిక్. స్ట్రేటమ్ గ్రాన్యులోజం మోర్ థిక్ ఏ కండిషన్స్లో ఉంటాయి? లైకెన్ ప్లానస్ అనే డిసీజ్లో మనకి స్ట్రేటమ్ గ్రాన్యులోజం ఇస్ మోర్ థిక్. స్ట్రేటమ్ గ్రాన్యులోజం ఇస్ లెస్ థిక్ ఆర్ థిన్డ్ ఇన్ సోరియాసిస్. సో సోరియాసిస్లో మనకి ఏమేమి ఉంటాయి? we will have hyperkeratosis, parakeratosis and stratum granulosum థిక్నింగ్ అనేది తక్కువైపోతుంది, డిక్రీస్ థిక్నెస్ ఆఫ్ ద స్ట్రేటమ్ గ్రాన్యులోజం. నౌ ఎపిడర్మిస్లో మీద కూడా కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఎపిడర్మిస్ మీద ఎకాంథోలైసిస్, ఎకాంథోసిస్, స్పాంజియోసిస్ అని చెప్పేసి ఉంటాయి. స్పాంజియోసిస్, ఎకాంథోసిస్ అండ్ ఎకాంథోలైసిస్. అంటే స్పాంజియోసిస్ అంటే ఎడిమాటస్ ఫ్లూయిడ్ బిట్వీన్ ఎపిడర్మల్ సెల్స్కి మధ్యలో, ఎపిడర్మిస్లో ఉండే సెల్స్కి మధ్యలో దేర్ మే బి ఎడిమాటస్ ఫ్లూయిడ్. దిస్ ఇస్ కాల్డ్ స్పాంజియోసిస్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే ఎగ్జిమాలో వీ కెన్ సీ ఎడిమాటస్ ఫ్లూయిడ్ ఇన్ బిట్వీన్. ఓకే. ఎకాంథోసిస్ అంటే మనకి హైపర్ప్లేషియా ఆఫ్ ద ఎపిడర్మిస్. హైపర్ప్లేషియా ఆఫ్ ద ఎపిడర్మిస్ is called as a hyperplasia of the epidermal cells is called as acanthosis. ఇది దేంట్లో చూస్తాం? ఎకాంథోసిస్ అంటే మనకి ఎక్కువ ఏముంటాయి? స్ట్రేటమ్ స్పైనోజం అనేది ఎక్కువ ఉంటుంది. దిస్ ఇస్ సీన్ ఇన్ ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అండ్ సోరియాసిస్. షో ఎకాంథోసిస్. ఎకాంథోలైసిస్ అంటే మనకి సెపరేషన్ ఆఫ్ ఎపిడర్మల్ సెల్స్. దేంట్లో కనబడుతుంది? దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఎకాంథోలైసిస్ ఇస్ సీన్ ఇన్ ఫెంఫికాయిడ్ వల్గారిస్. లో we can see acantholysis. So these are some important points we have to remember. Keratosis అంటే dyskeratosis అంటే seen in squamous cell cancer. ఇక్కడ ఏంటంటే abnormal premature keratinization is called as a squamous cell carcinoma. This is dyskeratosis. Hyperkeratosis అంటే increased thickness of stratum corneum. Parakeratosis అంటే stratum corneum లోనే న్యూక్లియస్ రిటెన్షన్ అవ్వడం అనేది పారాకెరటోసిస్ అంటారు. దానికి ఎగ్జాంపుల్స్ యాక్టినిక్ కెరటోసిస్, ఇక్కడ కాలస్ ఫార్మేషన్ అండ్ సోరియాసిస్ అంటారు. నౌ కమింగ్ టు స్ట్రేటమ్ గ్రాన్యులోజం అనేది దట్ ఈస్ ద థర్డ్ లేయర్ ఆఫ్ ద ఎపిడర్మిస్. ఒకవేళ థిక్నెస్ కనుక ఎక్కువ ఉంటే దట్ ఈస్ సీన్ ఇన్ లైకెన్ ప్లానస్, అండ్ థిక్నెస్ కనుక తక్కువ ఉంటే దట్ ఈస్ సీన్ ఇన్ సోరియాసిస్. నౌ కమింగ్ టు ఎపిడర్మిస్ దాంట్లో స్పాంజియోసిస్ జరగచ్చు, ఎకాంథోసిస్ జరగచ్చు, ఎకాంథోలైసిస్ జరగచ్చు. ఎకాంథోలైసిస్ అంటే సెపరేషన్ ఆఫ్ ద ఎపిడర్మల్ సెల్స్, ఎకాంథోసిస్ అంటే proliferation of the epidermal cells such as stratum spinosum. And coming to edematous fluid in between the epidermal cells, అది ఎగ్జిమాలో చూస్తాం. ఎపిడర్మల్ ఫ్లూయిడ్, edematous fluid present in between the epidermal cells in the eczema is called as spongiosis. And stratum spinosum proliferation seen in acanthosis nigricans and psoriasis is an example for acanthosis. అండ్ ఫెంఫికాయిడ్ వల్గారిస్లో మనకి ఎపిడర్మల్ సెల్స్ సెపరేషన్ అనేది అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ as acantholysis. ఓకే. నార్మల్లీ ఇప్పుడు ఎపిడర్మల్ సెల్ జంక్షన్స్ అనేవి చూద్దాం. ఎపిడర్మల్ సెల్ జంక్షన్స్ అనేవి నార్మల్గా 5 ఉంటాయి. 1, 2, 3 and 4 and 5. దట్ ఈస్ టైట్ జంక్షన్స్, గ్యాప్ జంక్షన్స్, అడహరెన్స్ జంక్షన్స్, డెస్మోజోమ్స్ అండ్ హెమిడెస్మోజోమ్స్. ఓకే. సో టైట్ జంక్షన్స్, గ్యాప్ జంక్షన్స్, అదెషన్ జంక్షన్స్, డెస్మోజోమ్స్ అండ్ హెమిడెస్మోజోమ్స్. ఓకే. దీంట్లో ఒక్కొక్క దాన్ని చూద్దాం. ఇప్పుడు 2 సెల్స్ టైట్ జంక్షన్స్ అంటే అసలు గ్యాపే లేదు. ఇఫ్ దిస్ ఇస్ సెల్ 1 అండ్ సెల్ 2, దీని మధ్యన ఉండేదాన్ని టైట్ జంక్షన్స్ అంటారు. టైట్ జంక్షన్స్లో మనకు అసలు గ్యాపే ఉండదు. ఓకే. దీస్ ఆర్ కాల్డ్ యాజ్, మొత్తం అక్లూడ్ అయిపోతుంది, జోన్యులర్ అక్లూడెన్స్ అంటారు. టైట్ జంక్షన్స్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ జోన్యులర్ అక్లూడెన్స్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ క్లాడిన్స్ ఆర్ అక్లూడెన్స్ అండ్ అక్లూడెన్స్ తోటి జోన్యులర్ అక్లూడెన్స్ టైట్ జంక్షన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు 2 సెల్స్ మధ్యలో స్పేసే లేదు. ఇప్పుడు సెల్ 1 అండ్ సెల్ 2
టైట్ జంక్షన్స్ ఉన్నాయి. సో మనకి ఇన్ బిట్వీన్ ద సెల్స్ పారాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కంటెంట్స్ ఇన్ బిట్వీన్ ద సెల్స్ ని ఇన్హిబిట్ చేస్తాయి. ఇట్ ఇన్హిబిట్స్ ద పారాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్. దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద టైట్ జంక్షన్స్. ఇది ఫస్ట్ది. సెకండ్ది ఏంటిది? గ్యాప్ జంక్షన్స్. ఇప్పుడు టూ సెల్స్ కి మధ్యలో గ్యాప్ ఉంది, అక్కడ జంక్షన్స్ ఉంటాయి. ఓకే ఓకే దీస్ ఆర్ కాల్డ్ as గ్యాప్ జంక్షన్స్. వన్ సెల్ కి సెకండ్ సెల్ కి మధ్యలో ఉండే గ్యాప్ జంక్షన్స్ అంటారు. అండ్ దీస్ ఆర్ కనెక్షన్స్ are the gap junctions present between the two cells. This helps in electrical and chemical signal transport. Okay, gap junctions are there. Now coming to third one ఏంటిది? అదెషన్స్. అండ్ ఫోర్త్ వన్ ఇస్ డెస్మోజోమ్స్. ఇప్పుడు దీనికి ఫస్ట్ నేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదెషన్ జంక్షన్స్ అండ్ డెస్మోజోమ్ జంక్షన్స్. ఇక్కడ అదెషన్స్ వచ్చింది కాబట్టి హియర్ we will get మాక్యులా అదెషన్స్. ఇక్కడ అదెషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ బెల్ట్ డెస్మోజోమ్స్. ఈవెన్ హియర్ it will get స్పాట్ డెస్మోజోమ్స్. ఓకే, ఏ తర్వాత బి వస్తుంది, బెల్ట్ డెస్మోజోమ్స్. ఇది స్పాట్ డెస్మోజోమ్స్. హియర్ ఇట్ ఈస్ అదెషన్ జంక్షన్స్, ఇట్ ఈస్ మాక్యులర్ అదెషన్స్. ఇక్కడ ఇట్ ఈస్ కాల్డ్ జోనిలర్ అదెషన్స్. ఈ నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి, దే విల్ కన్ఫ్యూజ్. అదెషన్ జంక్షన్స్ ఆర్ బెల్ట్ డెస్మోజోమ్స్ ఆర్ జోనిలర్ అదెషన్స్ is called as adhesion junctions. Desmosomes or macular adhesions or spot desmosomes are another names for desmosomes. దీని cells ఎట్లా కనబడతాయి? If these are two cells, okay, if these are two cells, if this is two cells, cell 1 and cell 2, మనకి both these junctions look same, బట్ ఇక్కడ డెస్మోసోమ్స్ కి సెపరేట్ గా ఏంటిదంటే we will find ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ అనేది కనబడతాయి. దీస్ ఆర్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్. దీస్ ఆర్ కాల్డ్ as డెస్మోసోమ్స్. దీస్ ఆర్ కాల్డ్ as అదెషన్ జంక్షన్స్. ఇవి రెండింటి మీద we will find క్యాడ్హెరిన్ మాలిక్యూల్స్ అనేటివి ఉంటాయి. This is adhesion junctions, this is desmosomal junctions. Desmosomal junction we will find intermediate filaments. So first we will discuss about adhesion junctions. Adhesion junctions is also called as belt desmosomes or also called as zonular adherents. ఇక్కడ మనకి వన్ సెల్ కి సెకండ్ సెల్ కి మధ్యలో we will find this. Okay, if this is one cell and this is second cell and దీని మీద క్యాడ్హెరెన్స్ ఉంటాయి. ఓకే, this is actin cytoskeleton అంటారు. Actin cytoskeleton of one cell and actin cytoskeleton of second cell. First cell and second cell are connected by cadherins. Actin cytoskeleton of first cell and actin cytoskeleton of second cell is connected by cadherins అని చెప్పేసి అంటారు. That is calcium molecules dependent adherent proteins. Calcium dependent adherent proteins are called as cadherins, which help in connecting actin cytoskeleton of two cells. ఓకే, ఒకవేళ ఈ క్యాడ్హెరిన్ అనేది లాస్ అయిపోతే మనకి ఒక సెల్ డివైడ్ అయిపోతుంది, సెపరేషన్ ఆఫ్ ద టూ సెల్స్. దిస్ లీడ్స్ టు మెటాస్టాసిస్. లాస్ ఆఫ్ ఈ క్యాడ్హెరెన్స్ లీడ్ టు మెటాస్టాసిస్. ఓకే, సో దిస్ ఇస్ అదెషన్ జంక్షన్, బెల్ట్ డెస్మోసోమ్స్, జోనులర్ అడ్హెరెన్స్. ఏంటిది? దీంట్లో మనకి క్యాడ్హెరెన్స్ అనేది మెయిన్గా ఉంటుంది. క్యాడ్హెరెన్స్ లో మనకి కాల్షియం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ కామన్లీ ఆస్క్డ్. ఒకవేళ క్యాడ్హెరెన్స్ అనేది లాస్ అయిపోతే టూ సెల్స్ విల్ ఈజీలీ డిస్పర్స్ అవే అండ్ లీడింగ్ టు మెటాస్టాసిస్. ఓకే, నౌ కమింగ్ టు డెస్మోజోమ్స్ అంటే ఇక్కడ మనకి టూ సెల్స్ ఉంటాయి. టూ సెల్స్ కి మధ్యలో we will find actin cytoskeletons. ఓకే, అండ్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ కూడా ఉంటాయి. These are intermediate filaments. These intermediate filaments will give structural support to the cells. It will give structural support to the cells. Applied topic ఏంటిదంటే డెస్మోజోమ్స్ కి ఎగెనిస్ట్ గా ఆటో యాంటీబాడీస్ వస్తాయి. IgG ఆటో
యాంటీబాడీస్ వస్తాయి అగేనెస్ట్ డెస్మోగ్లినిన్ 3 విత్ ఆర్ వితౌట్ డెస్మోగ్లినిన్ 1. డెస్మోగ్లినిన్ 3 ఆర్ డెస్మోగ్లినిన్ 1కి ఎగెనెస్ట్గా ఐజీజీ యాంటీబాడీస్ వస్తుంది. దిస్ కేస్ ఈస్ సీన్ ఇన్ ఫెంఫికాయిడ్ వల్గారిస్. ఫెంఫికాయిడ్ vulgaris. It is a bullous disorder. We will discuss it. IgG autoantibodies against the desmoglein 3 desmosome is called as pemphigoid vulgaris. It leads to acantholysis. Acantholysis. Now coming to finally hemidesmosomes. Hemidesmosomes. Hemidesmosomes అంటే ఇప్పుడు if this is a cell, basal cell. ఇప్పుడు basal cell కి basement membrane కి basement membrane. ఓకే, బేసల్ సెల్ కి బేస్మెంట్ మెంబ్రేన్ కి అంటే బేసల్ సెల్ ఆఫ్ ఎపిడర్మిస్ అండ్ డర్మిస్ జంక్షన్ దగ్గర మనకి వి విల్ హ్యావ్ కనెక్షన్స్. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఈస్ వన్ థింగ్ అండ్ దిస్ ఈస్ వన్ థింగ్. దీస్ ఆర్ కాల్డ్ as IFC. ఓకే, ఐ అంటే ఇంటిగ్రిన్, ఎఫ్ అంటే ఫైబ్రోనెక్టిన్ ఆర్ లామినిన్, అండ్ సి ఫర్ collagen or extracellular matrix or basement membrane. So integrin, fibronectin and collagen, extracellular matrix or basement membrane. Basal cell of the epidermis and basement membrane ని కలిపేదాన్ని hemidesmosomes అంటారు. Hemidesmosomes help in connecting the basal cell of the epithelium and the basement membrane. Integrin, fibronectin, laminin and collagen. ఓకే, ఆటో యాంటీబాడీస్ దీంట్లో అప్లైడ్ ఏంటిదంటే ఐజీజీ ఆటో యాంటీబాడీస్ అనేటివి ఉంటాయి. ఐజీజీ ఆటో యాంటీబాడీస్ ఎగెనిస్ట్ హెమిడెస్మోజోమ్స్. ఐజీజీ ఆటో యాంటీబాడీస్ ఎగెనిస్ట్ హెమిడెస్మోజోమ్స్. ఐజీజీ ఆటో యాంటీబాడీస్ ఎగెనిస్ట్ హెమిడెస్మోజోమ్స్ లీడింగ్ టు bullous pemphigoid. Okay, so these are bullous disorders we need to mostly focus on. Okay, finally, what are the skin blistering disorders? Skin blistering disorders లో మోస్ట్లీ ఆటో ఇమ్యూన్ ఉంటుంది. ఆటో ఇమ్యూన్ దాంట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 2 ఉంటాయి. దట్ ఈస్ పెంఫిగాయిడ్ వల్గారిస్ అండ్ బుల్లస్ పెంఫిగాయిడ్ అండ్ పెంఫిగాయిడ్ వల్గారిస్. ఫస్ట్ కామన్ పాయింట్స్ అనేది చూద్దాం. రెండు ఓల్డ్ పేషెంట్స్లోనే చూస్తాం. బోత్ ఆర్ type 2 hypersensitivity reaction. Both are having IgG autoantibodies against IgG autoantibodies. Old people type 2 hypersensitivity reaction. అయితే మోస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది దిస్ ఈజ్ మోస్ట్ సివియర్. దిస్ ఈస్ లెస్ సివియర్ వెన్ కంపేర్డ్ టు పెంఫిగస్ వల్గారిస్. లెస్ సివియర్. ఓల్డ్ పేషెంట్స్లో వస్తే type 2 hypersensitivity reaction, IgG autoantibodies against what? ఇక్కడ డెస్మోజోమ్స్, ఇక్కడ హెమిడెస్మోజోమ్స్. డెస్మోజోమ్స్ ఏంటిది? డెస్మోగ్లెనిన్ 3 అండ్ విత్ ఆర్ వితౌట్ డెస్మోగ్లెనిన్ 1. డెస్మోగ్లెనిన్ 3 ఆర్ డెస్మోగ్లెనిన్ 1కి ఎగెనెస్ట్గా ఆటో యాంటీబాడీస్, ఐజీజీ ఆటో యాంటీబాడీస్ దీన్ని వర్క్ చేస్తాయి. డెస్మోజోమ్స్కి ఇంకో నేమ్స్ ఏంటి? డెస్మోజోమ్స్ ఆర్ మ్యాక్యులర్ అడహరెన్స్ ఆర్ స్పాట్ డెస్మోజోమ్స్ అని చెప్పేసి అంటారు. నార్మల్గా దే విల్ హ్యావ్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ విచ్ హెల్ప్స్ ఇన్ సపోర్టింగ్. ఇది ఎక్కడ ఉంటుంది? నార్మల్గా వేర్ ఇస్ సైట్ ఏంటిదంటే స్ట్రేటమ్ స్పైనోజం లేయర్ ఆఫ్ ద ఎపిడర్మిస్లో వి విల్ ఫైండ్ పెంఫిగాయిడ్ వల్గారిస్. ఓకే, అదే హెమిడెస్మోజోమ్స్ అంటే నార్మల్గా ఇది బేసల్ సెల్, ఇది బేసల్ లామినా. మనకి మధ్యలో ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ వి విల్ హ్యావ్ ఇంటిగ్రిన్, లామినిన్ ఆర్ ఫైబ్రోనెక్టిన్ అండ్ కొల్లాజన్, ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ ఆర్ బేస్మెంట్ మెంబ్రేన్. ఇవన్నిటిని కనెక్ట్ చేసేది హెమిడెస్మోజోమ్స్ బిట్వీన్ ద ఎపిడర్మిస్ అండ్ డర్మల్ జంక్షన్. సో ఇక్కడ డెస్మోజోమ్స్కి ఎగెనిస్ట్గా మన ప్రాబ్లం వచ్చేసరికి ఎట్ ద స్ట్రేటమ్ స్పైనోజం మనకి ఏమైతే డిస్రప్షన్ ఆఫ్ డెస్మోజోమ్స్ డిస్రప్షన్ అనేది జరుగుతుంది. డెస్మోజోమ్స్ డిస్రప్షన్ ఇన్ ద స్ట్రేటమ్ స్పైనోజం, వాట్ ఇస్ ఇట్ కాల్డ్ యాజ్ acantholysis, separation of the keratinocytes.
సెపరేషన్ ఆఫ్ కెరాటినోసైట్స్. నార్మల్గా ఇట్లుంటాయి సెల్స్, ఇప్పుడు అది ఏమవుతుంది, సెపరేషన్ జరుగుతుంది. ఓకే, ఇట్లా అయిపోతుంది, గ్యాప్స్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సెపరేషన్ ఆఫ్ కెరటినోసైట్స్, సెపరేషన్ ఆఫ్ కెరటినోసైట్స్ అది మనకి ఎట్లా కనబడుతుంది, రో ఆఫ్ టోమ్ స్టోన్స్, రో ఆఫ్ టోమ్ స్టోన్స్ లెక్క కనబడుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎకాంథోలైసిస్ సీన్ హియర్. ఇక్కడ ఎకాంథోలైసిస్ అనేది మనం చూడం, దేర్ ఇస్ నో ఎకాంథోలైసిస్ హియర్. అండ్ ఇక్కడ డిస్రప్షన్ ఆఫ్ హెమిడెస్మోజమ్స్ వల్ల ఇక్కడ మనకి బుల్లే ఫామ్ అవుతుంది, బుల్లే ఎట్ ద డర్మల్ ఎపిడర్మల్ జంక్షన్, డర్మల్ ఎపిడర్మల్ జంక్షన్ దగ్గర we will see bullae, and this bullae are tense and filled with, most importantly, eosinophils, bullae and filled with dense eosinophils. ఇక్కడ డెస్మోజోమ్స్ డిస్రప్ట్ అయినాయి, ఎకాంథోలైసిస్ అయింది, రో ఆఫ్ టూ స్టోన్స్ లెక్క ఫామ్ అయింది, సెపరేషన్ ఆఫ్ ద కెరటినోసైట్స్. ఇక్కడ కూడా మనకి బుల్లే ఫామ్ అవుతుంది, బట్ ఇట్ ఈస్ నాట్ టెన్స్, ఇట్ ఈస్ ఫ్లాసిడ్ బుల్లే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఫ్లాసిడ్ బుల్లే, ఇక్కడ టెన్స్ బుల్లే. అండ్ దిస్ ఈస్ ఇంట్రా ఎపిడర్మల్, ఇక్కడ డర్మల్ ఎపిడర్మల్ జంక్షన్ దగ్గర అవుతుంది, దిస్ ఈస్ ఇంట్రా ఎపిడర్మల్. ఓకే, నెక్స్ట్ కొన్ని కాంట్రా పాయింట్స్ ఏంటిదంటే, పెంఫిగాయిడ్ వల్గారిస్లో ఓరల్ మ్యూకోజా అనేది ఇన్వాల్వ్ అవుతుంది, ఓరల్ మ్యూకోజా ఈస్ ఇన్వాల్వ్డ్, ఇక్కడ ఓరల్ మ్యూకోజా ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్. అండ్ ఇక్కడ నికోల్స్కీ సైన్ ఉంటుంది, నికోల్స్కై సైన్ ఈస్ పాజిటివ్, ఇక్కడ నికోల్స్కీ సైన్ ఇస్ నెగిటివ్. వాట్ ఈస్ మీన్ బై నికోల్స్కీ సైన్, ఒకవేళ మన ఏమైనా మళ్ళీ ఈజీలీ పీల్స్ ఆఫ్ ఫ్రమ్ ద డర్మిస్, ఎపిడర్మిస్ ఈజీలీ పీల్స్ ఆఫ్ ఫ్రమ్ ద డర్మిస్, ఎపిడర్మిస్ ఈజీలీ పీల్స్ ఆఫ్ ఫ్రమ్ ద డర్మిస్ ఆన్ జెంటిల్ రబ్బింగ్, ఎపిడర్మిస్ ఈజీలీ పీల్స్ ఆఫ్ ఫ్రమ్ ద డర్మిస్. ఇదొక పాయింట్. దిస్ ఇస్ కాల్డ్ ఎస్ నికోల్స్కీ సైన్. నికోల్స్కీ సైన్ అంటే నార్మల్గా మళ్ళీ సమ్ అదర్ ఆర్ ద ఇంజురీ ఏమైనా జరిగితే we will see the same lesions growing from the injury site, that is called as Nikolsky sign. ఇక్కడ in bullous pemphigoid Nikolsky sign is absent, there is no involvement of oral mucosa, అందుకనే it is somewhat less severe than pemphigoid vulgaris. Here Nikolsky sign positive, oral mucosa involved, acantholysis, bulla is flaccid, intraepidermal lesion, low of Toom stones, acantholysis, disruption of the desmosum, stratum spinosum, ఆటో యాంటీబాడీస్ ఉంటాయి. నా ఇమ్యూనోఫ్లోరసెన్స్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇమ్యూనోఫ్లోరసెన్స్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రెటిక్యులర్ ప్యాటర్న్ ఆఫ్ ఇమ్యూనోఫ్లోరసెన్స్ ఉంటుంది, రెటిక్యులర్ ప్యాటర్న్ ఆర్ ఫిష్ నెట్. అంటే ఇట్లా కనబడుతుంది, రెటిక్యులర్ ప్యాటర్న్ ఆఫ్ ఫిష్ నెట్. అదే బుల్లస్ పెంఫిగాయిడ్లో ఎట్లా కనబడుతుంది, దట్ ఈస్ లీనియర్ ప్యాటర్న్ ఎట్ ద డర్మల్ ఎపిడర్మల్ జంక్షన్. మనకి లీనియర్ ప్యాటర్న్ కనబడుతుంది, రెటిక్యులర్ ప్యాటర్న్ కనబడుతుంది. So this is the difference between a bullous pemphigoid and a pemphigoid vulgaris, which is autoimmune skin blistering disorders. Finally, once again saying pemphigoid vulgaris is most severe and bullous pemphigoid is somewhat less severe than pemphigoid vulgaris. Both are type 2 hypersensitivity reaction happening in old adults. Okay, so thank you for your patience listening.